ప్రియ స్నేహితులారా, రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఆగమన కాల 2వ ఆదివారం రోజున మనకు బాప్తిస్మ యోహాను ఒక ఆహ్వానాన్ని పలుకుతూ, ఎడారిలో ఎలుగెత్తి చాటుతూ మన హృదయ పరివర్తనను కోరుకుంటూ వక్ర మార్గాలు సక్రమము చేయాలని, లోయలు నింపబడాలని, పర్వతములు సమము చేయబడాలని ఒక మహోన్నతమైన పిలుపును మనకు అందిస్తున్నాడు. ఎడారి అంటే సాధారణంగా ప్రజలలో ఏదో ఒక భయం. ఎందుకనగా ఎడారిలో సగటు మానవుడు జీవించుటకు సరైన అవకాశములు, సదుపాయములు, వసతులు లేకపోవటం. కానీ ఆగమన కాలంలో ప్రత్యేకంగా పట్టణాలు మనలను ఎడారికి తీసుకువెళ్తూ ఆ ఎడారిలో నిజమైన త్యజింపు ద్వారా సకల శబ్దముల నుండి మనల్ని మనం విడుదల గావించుకుంటూ ఆ స్వరాన్ని, యేసు రాకకై బాప్తిస్మ యోహాను ఎలుగెత్తి చాటుతున్న స్వరాన్ని నిండుగా ఆలకించాలని, మన హృదయములందు ఆ పరివర్తనను, పశ్చాత్తాపమును పొందుకోవాలని మనకు ఆహ్వానం ఇవ్వబడుతుంది. ఎడారి అనగా మన క్రైస్తవ కథోలిక ఆధ్యాత్మికతలో భయపడవలసిన, భ్రాంతి చెందవలసిన ప్రదేశము కాకుండా, ఎడారిలో దేవుని దర్శించుటకు, నిజమైన పరివర్తనను పొందుటకు, లోయలను పూడ్చుటకు, పర్వతములను సమము చేయుటకు, వక్ర మార్గాలని సక్రమముగా మార్చుటకు ఒక అద్భుతమైన అవకాశాన్ని బాప్తిస్మ యోహాను మనకు పంచుతున్నాడు. మరి ఈ ఆగమన కాల సిద్ధపాటులో మనము మన జీవితాలలో సమము చేయవలసిన ఆ పర్వతాలు ఏమిటి, పూడ్చవలసిన ఆ లోటు ఏమిటి, సక్రమము చేయవలసిన ఆ వక్ర మార్గాలు ఏమిటి అనేది ప్రశ్న. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన చుట్టూ ఉండే శబ్దంలో జీవిస్తే మనం సమాధానం ఇవ్వలేం. అందుకే ఎడారిలో ఎలుగెత్తి చాటుతున్న బాప్తిస్మ యోహాను స్వరాన్ని ఆలకించినట్లయితే మనం ఎటువంటి పర్వతాలను సమం చేయాలి, ఎటువంటి లోయలను పూడ్చాలి, మన జీవితంలో ఉన్న వక్ర మార్గాలను ఎలా సక్రమం చేయాలనే వాటికి సమాధానం దొరుకుతుంది. మరి ఆ ఎలుగెత్తి చాటుతున్న యోహాను స్వరాన్ని ఆలకించుటకు ఎంతవరకు సంసిద్ధులుగా ఉన్నాం? ఆమేన్.